ఈరోజు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో మీడియా మిత్రులంతా కూడా అనేకమైనటువంటి చర్చాగోష్ఠిలో భాగంగా అనేకమైనటువంటి విషయాల మీద చర్చించమని మన దగ్గరికి రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కుమ్మర జాతరలో ఒక బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి బీసీ చాకల జాతికి చెందినటువంటి మహిళని ఒక చనిపోయే విధంగా ప్రేరేపించినటువంటి స్థానిక నాయకులు, అదేవిధంగా అగ్రకుర్ణ దురాంకారపూరితమైనటువంటి వాళ్ళని ఎమ్మడే శిక్షించవలసినటువంటి బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని కూడా ఒక తెలంగాణ సామాజిక చైతన్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా, హైకోర్టు న్యాయవాదిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈరోజు వారిని ఏ విధంగానైతే హత్యకు ప్రేరేపించారో ఇంకా దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళనే కొట్టి వాళ్ళనే ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ పాప చనిపోయే విధంగా ప్రేరేపించి వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వీళ్ళపైన వాళ్ళు రాళ్లతో కొట్టుకొని వాళ్ళపైన కేసులు పెట్టపించి వాళ్ళని జైలు పాలు చేయడానికి ప్రయత్నం చేశారంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య మనం ఆలోచించాలా. ఇది ఒక కుమ్మర జాతరలో ఒక అమ్మాయి మీదనే కాదు, ఈనాడు భారతదేశ వ్యాప్తంగా అనేక సంఘటనలు జరుగుతూ ఉంటే అందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజుకు క్షీణిస్తున్నాయి. ఏదైనా చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయని చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ మొన్నగాక ఈ మధ్య వారం రోజుల క్రితం, అంతకుముందు వారం రోజుల క్రితం, వారానికి మధ్యలోనే 2 న్యాయవాదుల హత్యలు జరిగాయి. ఒకటేమో సొంత మనుషులే ఆస్తి తగాదాలతో హత్య చేస్తే, ఇంకొకరేమో వారి యొక్క స్వప్రయోజనాల కోసం, వారి యొక్క సొంత ప్రయోజనాల కోసం హత్య చేసినటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి హత్యలను కూడా అరికట్టడంలో భారతదేశానికి న్యాయాన్ని అందించే న్యాయవాదులకే రక్షణ లేనటువంటి ఈ యొక్క రాష్ట్రంలో ఇక మరి సామాన్య ప్రజల యొక్క పరిస్థితి ఏందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నుంచి మేము ప్రధానంగా డిమాండ్ చేసేదంటే కుమ్మర జాతరలో చనిపోయినటువంటి పాప కుటుంబానికి 50 లక్షల ఎక్స్రేస్ కింద వాళ్ళకు 50 లక్షలు అమౌంట్ కట్టించాలా, వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలా, అదేవిధంగా వాళ్ళని ఎవరైతే చనిపోయే విధంగా ప్రేరేపించడం వాళ్ళని అరెస్ట్ చేయాలా, వాళ్ళని ఇమ్మీడియట్లీ శిక్షించాలని చెప్పేసి తెలియజేస్తూ, మీ మిత్రుడు తెలంగాణ సామాజిక చైతన్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి కుర్మ. జై